చావడి ఉత్సవము హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన తరువాత చావడి ఉత్సవాన్ని గురించి వర్ణిస్తున్నారు. తొలిపలుకు శ్రీ సాయి జీవితం అత్యంత పావనమైనది. వారి నిత్యకృత్యాలు ధన్యం. వారి పద్ధతులు చర్యలు వర్ణింపడానికి వీలులేదు. కొన్ని సమయాలలో వారు బ్రహ్మానందంతో మైమరచిపోయేవారు. మరికొన్ని సమయాలలో ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేరుస్తూ ఎలాంటి సంబంధం లేనట్లు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్టు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించెడివారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రంలా శాంతంగా తొణకక ఉండేట్లు కనిపించిన వారి గాంభీర్యం, లోతు కనుగొనలేనివి, వర్ణనాతీతమైన వారి నైజం వర్ణింపగలవారు ఎవ్వరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లెళ్లుగా, తల్లులుగా చూసుకునేవారు. వారి శాశ్వత స్ఖలిత బ్రహ్మచర్యం అందరూ ఎరిగినదే. వారి సాంగత్యంలో మనకు కలిగిన జ్ఞానం మనం మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమైన భక్తితో వారి పాదాలకు సేవ చేసెదముగాక. వారిని సకల జీవకోటిలో చూసెదముగాక. వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన తరువాత హేమాడ్ పంతు చావడి ఉత్సవాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. చావడి ఉత్సవం బాబా శయనశాలను ఇదివరకే వర్ణించాను. వారు ఒకరోజు మసీదులోనూ ఇంకొకరోజు చావడిలోనూ నిద్రిస్తూ ఉండేవారు. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందేవరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రిస్తూ ఉండేవారు. 1910 డిసెంబరు 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరపడం మొదలుపెట్టారు. బాబా కటాక్షంతో దీనినే ఇప్పుడు వర్ణిస్తున్నాను. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమగుడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథం, కుడివైపు తులసి బృందావనం, ముందర బాబా, వీటి మధ్య భజన జరుగుతుండేది. భజనలో ప్రీతికల స్త్రీ పురుషులు సరియైన కాలానికి వస్తుండేవారు. కొందరు తాళాలు, కొందరు చిరతలు, మృదంగం, కంజీరా, మద్దెలలు పట్టుకుని భజన చేస్తుండేవారు. సూదంటురాయిలా సాయిబాబా భక్తులందరినీ తన వద్దకు ఈడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేస్తూ ఉన్నారు. కొందరు పల్లికిని అలంకరిస్తూ ఉన్నారు. కొందరు బెత్తాలను చేతధరించి శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై అని కేకలు వేస్తూ ఉన్నారు. మసీదు మూలాలు తోరణాలతో అలంకరిస్తూ ఉన్నారు. మసీదు చుట్టూ దీపాల వరుసలు కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. బాబా గుగ్లం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుని ఉండేది. అప్పుడు తాత్యా పటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాత్యా పటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుతూ ఉండేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యం అత్యంత సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుముని పొగాకును తీసుకుని పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తరువాత తాత్యా జలతారు సెల్లాను బాబా ఒంటిపై వేసేవాడు. అటు తరువాత బాబా తన కుడిపాదం బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడిచేతితో మండుతున్న దీపాన్ని ఆర్పి చావాడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యాలు మ్రోగేవి. మతాబు, మందు సామానులు అనేక రంగులు ప్రదర్శిస్తూ కాలేవి. పురుషులు, స్త్రీలు బాబా నామాన్ని పాడుతూ మృదంగం, వీణల సహాయంతో భజన చేస్తూ ఉత్సవంలో నడుస్తుండేవారు. కొందరు సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నారు. కొందరు జెండాలను చేతపట్టుకుంటుండేవారు. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెడుతూ ఉన్నారు. బాబాకి ఇరుపక్కల చామరాలు మొదలైనవి పట్టుకుని విసురుతూ ఉన్నారు. మార్గమంతా అడుగులకు మడుగులు పరిచేవారు. వాటిపై బాబా భక్తుల నడిచేవారు. తాత్యా ఎడమచేతిని, మహాల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబ్జోగ్ శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావాడికి ప్రయాణమవుతుండేవారు. బాగా పూర్తిగా అలంకరించిన ఎర్రగుగం శ్యామకర్ణ దారి తీస్తూ ఉంది. దాని వెనుక పాడేవారు, భజన చేసేవారు, వాయిద్యాలు మ్రోగించేవారు. భక్తుల సమూహం ఉండేది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బ్రద్దలయ్యేలా మారుమ్రోగుతూ ఉంది. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొనే వారందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడివైపు ముఖం పెట్టి నిలబడి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖం ఉదయసంధ్యలా లేదా బాలభానునిలా ప్రకాశిస్తూ ఉంది.
అక్కడ బాబా అతరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలబడేవారు. వారెవరినో పిలుస్తున్నట్టు కనిపించేది. సమస్త వాయిద్యాలు మోగుతున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై అనేకసార్లు చల్లుతున్నారు. అలాంటి సమయంలో సంగీత వాయిద్యాలు వారి శక్తికొలది ధ్వనిస్తూ ఉన్నాయి. బాబా ముఖం స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోనూ సౌందర్యంతోనూ వెలుగుతూ ఉంది. బాబా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. భక్తి ప్రేమాలతో భక్తమండలి బాబాకి ఇరుపక్కలా నడుస్తూ ఉండేవారు. వాతావరణం అంతా ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుతూ ఉండేవి. ఆ దృశ్యం, ఆ కాలం గడిచిపోయినాయి. ప్రస్తుతంగాని ఇక ముందుగాని ఆ దృశ్యాన్ని కనలేము. అయినా ఆ దృశ్యం జ్ఞాపకం తెచ్చుకుని భావన చేసినట్లయితే మనస్సుకు శాంతి, తృప్తి కలుగుతుంది. చావాడిని చక్కగా అలంకరిస్తూ ఉండేవారు. దాన్ని తెల్లని పైకప్పుతోనూ, నిలువు అద్దాలతోనూ, అనేక రంగుల దీపాలతోనూ, వ్రేలడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరిస్తూ ఉండేవారు. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చోబెట్టి మంచి అంగరఖా తొడగించిన తరువాత భక్తులు బాబాను 1000 విధాలా పూజిస్తూ ఉన్నారు. బాబా తలపై తురాయి కెరీటము పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేస్తుండేవారు. ముఖానికి కస్తూరి నామాన్ని మధ్యన బొట్టు పెట్టి మనఃస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరంగా చూసేవారు. తలపై కెరీటం అప్పుడప్పుడు తీస్తూ ఉండేవారు. లేకపోతే బాబా దాన్ని విసిరివేస్తారని వారి భయం. బాబా భక్తుల అంతరంగాన్ని గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేసేదానికి అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ అలంకారంతో బాబా అమిత సుందరంగా కనిపిస్తూ ఉండేవారు. నానాసాహెబు నిమోన్కర్ గిర్రున తిరిగే కుచ్చుల ఛత్రాన్ని పట్టుకుంటూ ఉండేవారు. బాపుసాహెబు జోక్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదాలను కడిగి ఆఘ్యపాద్యాల అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం ఇస్తుండేవారు. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్య మొదలైన భక్తులు వారి పాదాలకు నమస్కరిస్తూ ఉండేవారు. బాలిసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ విసనకర్రలతోనూ విసురుతూ ఉండేవారు. అప్పుడు శ్యామ చిలుము తయారుచేసి తాత్యకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకి ఇస్తుండేవారు. బాబా పీల్చిన తరువాత భక్త మహల్సాపతికి ఇచ్చేవారు. తరువాత ఇతరులకు లభిస్తూ ఉండేది. జడమైన చిలుము ధాన్యమైనది. మొట్టమొదట అది అనేక తపః పరీక్షలకి ఆగవలసి వచ్చింది. కుమ్మరులు దాన్ని త్రొక్కడానికి, ఎండలో ఆరబెట్టడానికి, నిప్పుల్లో కాల్చడం వంటివి సహించి చివరికి అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన తరువాత భక్తులు పూలదండలను బాబా మేడలో వేసేవారు. వాసన చూడటానికి పువ్వుల గుత్తులను చేతికి ఇచ్చేవారు. బాబా నిర్వ్యామోహం, అభిమానరాహిత్యాలకు అవతారం అవటం చేత అలంకరణలను గాని మర్యాదలను గాని లెక్కపెట్టేవారు కాదు. భక్తులలో గల అనురాగంతో వారి సంతోషం కోసం వారి ఇష్టానుసారం చేయడానికి ఒప్పుకునేవారు. ఆఖరుకు బాపుసాహెబు జోగ్ సర్వలాంఛనాలతో హారతి ఇచ్చేవారు. హారతి సమయంలో బాజాభజంత్రి మేళతాళాలు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన తరువాత భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇళ్లకు వెళ్తుండేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన తరువాత తాత్య ఇంటికి వెళ్లడానికి లేవగా బాబా ప్రేమతో అతనితో ఇలా అన్నారు: నన్ను కాపాడు, నీకిష్టం ఉంటే వెళ్ళు, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుక్కుంటూ ఉండు. అలాగే చేస్తాను అంటూ తాత్య చావడి విడిచి గృహానికి వెళ్లేవారు. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమిద్దాము. ఈ అధ్యాయాన్ని ముగించక ముందు భక్తులకు ఒక మనవి: ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు సాయిబాబాను, వారి చావడి ఉత్సవాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. 37వ అధ్యాయము సంపూర్ణం. 5వ రోజు పారాయణ సమాప్తం.